మన దేశంలో ఈ మధ్యన విడాకుల కేసులు చాలా ఎక్కువైపోయినాయి. ఎందుకంటే నేటి యువత స్వచ్ఛమైన ప్రేమని గుర్తించలేకపోతున్నారు, చూపించలేకపోతున్నారు. ఒక చిన్న కథ వినండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒకరినొకరు ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకున్నారు. కొన్ని సంవత్సరాలకి భార్యకి చర్మవ్యాధి వచ్చి మొహం నిండా మచ్చలతో అందం తగ్గుతూ ఒక రోజు భర్త బయటికి పని మీద వెళ్తుండగా యాక్సిడెంట్ అవుతుంది. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన భర్త నా 2 కళ్ళు పోయి నాకేం కనిపించట్లేదు అని భార్యకి చెప్తాడు. అయినా భార్య ఇప్పటిలాగే ప్రేమిస్తుంది, భర్త కూడా అంతే ప్రేమిస్తాడు. భార్యకి చర్మవ్యాధి ఎక్కువై అందవిహారంగా అవుతుంది. ఒకానొక రోజు భార్య చనిపోతుంది. ఆ బాధ తట్టుకోలేక భర్త ఆ ఊరు వదిలి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంటాడు. స్టేషన్లో అతని స్నేహితుడు చూసి ఇలా అంటాడు, అరే ఇప్పటి వరకు నిన్ను నీ భార్య జాగ్రత్తగా చూసుకుంటూ చేయి పట్టుకొని దారి చూపించేది, ఇప్పుడు ఎలా? అప్పుడు ఆ భర్త, నాకు చూపు కనిపించకపోవడం ఏంట్రా, నేను గుడ్డివాడిని కాదు, నాకు అన్నీ కనిపిస్తున్నాయి. నేను గుడ్డివాడిగా నటించాను, ఎందుకంటే నా భార్య తనకు వచ్చిన చర్మవ్యాధి కన్నా నేను తన గురించి ఏమనుకుంటున్నా అని ఆలోచిస్తూ మానసికంగా కుంగిపోయేది. అందుకే తన మీద ప్రేమతో అలా చేశా. ఒకరినొకరు అర్థం చేసుకుంటే సంసారంలో ఇద్దరి మధ్య విడాకులనే ప్రస్తావనే ఉండదు.